హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా డే ఇలా స్టార్ట్ అయింది. పూజ అయితే తొందరగానే చేసేసుకున్నాను. పూజకు కావాల్సిన పువ్వులు అయితే మాకు ఇక్కడ కింద దొరుకుతాయండి. ఈరోజైతే పూజ ఇలా మొదలు పెట్టేశాను. ఈరోజు మంగళగౌరి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. మంగళవారం కదా, పూజకు కావాల్సిన సామాన్లు, జాకెట్ పీసులు, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారికి వస్త్రాలు, అక్షంతలు, పువ్వులు అన్నీ సమకూర్చుకున్నాను. కలశం కూడా వాటర్ పోసి పెట్టుకున్నానండి. సో మొదటిగా గణపతి పూజ చేసుకున్నాను. ప్రథమ పూజ్యుడు గణపతి దేవుడే కాబట్టి పూజకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని గణపతి దేవునికి అయితే పూజ చేసుకున్నాను. దీపం, ధూపం, నైవేద్యాలను సమర్పించుకున్నాను. తర్వాత అమ్మవారిని 3 సార్లు ఆవాహనం చేసుకొని అక్షంతలతో పూజ చేసుకున్నాను. అమ్మవారికి వస్త్రాన్ని అయితే వేశాను. ఇంకా పూలు, అక్షంతలు, పసుపు, కుంకుమలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నానండి. అమ్మవారిని చూస్తుంటే అలాగే చూడాలనిపించింది. అమ్మవారికి నా దగ్గర ఒక గొలుసు ఉందండి, బంగారుది, పాపది. అదైతే అమ్మవారికి నేను వేశాను. పసుపు గౌరమ్మని చేసుకుని అమ్మవారికి వేశాను. ఆ పసుపు గౌరమ్మకి నేను కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. అష్టోత్తర నామాలతో గౌరీ కవచం ఉంటుంది కదండి, ఆ యొక్క పూజ, ఆ మంత్రాలు చదువుకుంటూ నేనైతే ఈ పూజ చేసుకున్నాను. నాకైతే పూజ చాలా చక్కగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. సో నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా మీకు అందిస్తాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మాత్రే నమః. ఉంటానండి.